హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనామిక స్టోరీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి హైప్స్ ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన వీడియోస్ కి హైప్స్ ఇవ్వండి. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 7. మరి ఇంకెందుకు ఆలస్యం, పార్ట్ 7 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఏమైందట్రా? ఎందుకు ఏడుస్తుంది? నీకేమైందిరా? మాట్లాడిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోయావు. శృతి మీద నీ కోపం ఏంటి? అది దాని ఫ్రెండే కదా. అయితే నాకు దానితో మాట్లాడాలనిపించట్లేదు. అది ఇది ఇద్దరు ఒకటే టైపు. అరే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడక. ఈ రోజు కూడా నన్ను బతిమలాడి నన్ను తీసుకెళ్ళిందిరా కారు దగ్గరికి. కారుని ఎంత బతిమలాడిందో తెలుసా? ఎంత తిట్టిందో తెలుసా? నీ గురించి ఎంత బాధపడుతుందోరా శృతి. కారుణ్యకి కొంచెం కూడా లేదు. దీనికేమైతుందట మధ్యలో? అదేలా నాకు అర్థమైతలేదు. మధ్యలో శృతికి ఏమైతుంది? నేను అదే అడిగిన శృతిని. మధ్యలో నీకేమైతుంది శృతి? నేను ఆల్రెడీ కారుణ్యని అడిగాను కదా, మళ్ళీ నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని. అంటే ఏమంటుంది? కారు నా బెస్ట్ ఫ్రెండ్, దాని లైఫ్ స్పాయిల్ అయితే నేను అలా చూస్తూ కూర్చోలేను అంటుంది. తనంతా హ్యాపీగా ఉంది, నీకేం ప్రాబ్లం అవుతుందని అడిగాను. అభి కూడా నాకు ఫ్రెండే, చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే అంటోంది. నువ్వు హ్యాపీగా ఉంటేనే తనకి ఇష్టం అంట. ఏదో సంబంధం అని ఏడుస్తోంది ఎందుకు? తనకి పెళ్లి చూపులు అంటారా? వాళ్ళ బాబాయ్ దుబాయ్ నుంచి ఏదో సంబంధం తీసుకొచ్చాడంట. వాళ్ళు రేపు వస్తున్నారట. పెళ్లి చేసుకోనని ఏడుస్తోంది. ఎందుకట? ఎట్లాగూ చదువు రాదు కదరా. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తుందట? చేసుకుంటే ఏమైతుంది? అలా ఎందుకు అనుకుంటున్నావురా? ఇప్పుడు బాగానే చదువుతోంది అది. మెడిసిన్ చేయాలని ఉందట. మెడిసిన్ చేస్తా అంటే ఊరికే వస్తుందా? రిజల్ట్స్ వచ్చాక తనకే తెలుస్తుందిలే. పెళ్లి చేసుకుంటే హస్బెండ్ సపోర్ట్ చేయడా ఏంటి? చదవాలని కోరుకుంటే ఎలాగైనా ఎప్పుడైనా చదవచ్చు. ఇలా ఏడవడం దేనికి? అది కాదురా, మెయిన్ రీజన్ నీకు తెలుసో తెలీదో. ఏంటి? వాళ్ళ బాబాయ్ తనని చిన్నప్పుడు ఏదో అబ్యూస్ చేశాడంట. నీకెవరు చెప్పారా? ఒకసారి ఎప్పుడో చెప్పిందిరా నాకు. వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేసుకోమంటున్నారని ఏడుస్తూ కూర్చుంది. అడిగితే చెప్పింది తనకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని. అబ్బాయిలంటేనే ఇష్టం లేదట. తెలుసు. ఎవడు వాడు అసలు? వేస్ట్ గాడు. అయినా ఇంకా వాడే సంబంధం తేవడం ఏంటి? వీళ్ళెలా ఒప్పుకున్నారు? వీళ్ళకి అదంతా ఏం తెలియదు కదరా. అది కారుకి చెప్పింది అంతే, ఇంకెవరికి తెలీదు. కారు నీకు చెప్పిందా? ఉమ్, అప్పట్లో నేను శృతికి ప్రపోజ్ చేశాను కదరా. అది నన్ను సడన్ గా అసహించుకోవడం స్టార్ట్ చేసింది. దూరం పెట్టడం, ఒకసారి కొట్టింది కూడా. ఎందుకని ఫీల్ అవుతూ ఉంటే కారు చెప్పింది రీజన్. ఇలా జరిగిందని తెలిస్తే వేరే వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు కదరా. ఎలా తెలుస్తుందిరా? ఇది అందరికీ చెప్పొద్దు. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లికి ఒప్పుకోకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోతామని బెదిరిస్తున్నారంటారా. అందుకే ఇది చాలా భయపడుతోంది. అందరికన్నా ముందు నేనే చచ్చిపోతానని ఏడుస్తుంది. అందుకే బాధగా ఉందిరా. చచ్చిపోతానంటుందా? తనకి ఏమైనా మెంటలా? మరి ఏం చేయమంటావురా పాపం. మమ్మీ డాడీ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. మమ్మీ వాళ్ళ అమ్మతో మాట్లాడి పెళ్లి క్యాన్సిల్ చేపిస్తానని చెప్పిందట ఎప్పుడో. ఇప్పుడు అందరూ హ్యాండ్ ఇచ్చారు తనకి. ఇంకా ఏం లాభం లేదని ఏడుస్తోంది. మరి మా మమ్మీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదురా? ఎందుకు విడిచిపెట్టారు తనని? కారుని చూసావు కదరా. కారు లైఫ్ లో, కారు విషయంలో ఎంత ఇన్వాల్వ్ అయ్యింది మమ్మీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది కారు మీద. సడన్ గా కారు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టింది. వాళ్ళ అమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు మాటలంది. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా. అందరూ ఇలా అయ్యేసరికి మనుషులు ఎలాగో మారుతారు, మనం ఇంకొకరి మీద ప్రేమ పెంచుకోవడం అంత మంచిది కాదని శృతి మీద కూడా ఇలా చేస్తున్నారా. శృతిని కూడా విడిచిపెట్టేశారు. వాళ్ళ అమ్మ నాన్నతో ఒక్కసారి మాట్లాడిందట మమ్మీ. కానీ పెళ్లి చేస్తామని గట్టిగా చెప్పిందట వాళ్ళ అమ్మ. ఇంకా అంతే, విడిచిపెట్టేసింది మమ్మీ. మమ్మీ కూడా చాలా బాధపడుతుందిరా, కానీ ఏం చేయలేకపోతుంది. అభి, ఆకాష్ ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. శృతి,
ఆకాష్, ఏమైంది శృతి? ఇంతగా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెంత స్ట్రాంగ్ గా ఉంటావు, ఎంత ఏడవడం ఏంటి? నా లైఫ్ అయిపోయింది ఆకాష్. రేపు వచ్చేస్తున్నారు వాళ్ళు. ప్రొద్దున వచ్చి సాయంత్రం కట్నం తీసుకొని వెళ్తారంట. ఎల్లుండి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారట. అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఇంతకు ముందు మధ్యలో వెళ్ళొచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక తెల్లారి పెళ్ళంట. 2 రోజుల్లో పెళ్లి. 3వ రోజు నన్ను తీసుకెళ్లిపోతారు. ఏయ్, ఏడవకు. నేను ఇంకా వెళ్ళిపోతాను ఆకాష్. నేను ఇంకా కలవనేమో. ఒకే ఒక్క పని చేసి పెడతావా ఆకాష్? ఏంటి శృతి? రేపు నీట్ రిజల్ట్స్ అంట. నాకెన్ని మార్క్స్ వచ్చాయో చెప్తావా? నేను ఫోన్ చేస్తాను అమ్మ ఫోన్ లో నుంచి. నాకు ర్యాంక్ వచ్చిందో లేదో చెప్పు ప్లీజ్. అది ఎలాగో తెలుస్తుంది శృతి, నువ్వు ఏడవకు. అభి, నేను ఇంకా మిమ్మల్ని ఎవరిని కలవలేను. నేను ఒక దాన్ని ఉన్నానని గుర్తు పెట్టుకో. ఉంటానో లేదో కూడా తెలీదు. అత్తని అడిగినట్టు చెప్పు. శృతి, ఊరుకో శృతి, ఏడవకో. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. వాడు బానే ఉన్నాడా? బాగానే ఉన్నాడు శృతి. వాడి రిజల్ట్స్ వచ్చాయి కదా, దేంట్లో కూడా రాలేదు వాడికి. ఏదో ఫీల్ అవుతున్నాడు. సివిల్స్ రాయమని మోటివేట్ చేశాను, రాస్తానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? ఉమ్, వాడిని దారిలో పెట్టు. కారుణ్యాన్ని మొత్తం మర్చిపోయేటట్టు చెయ్యి. ఏమైంది? పెళ్లికి ఇంకా టైం ఉందని చెప్పావు కదా, ఆ లోపు ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు సడన్ గా ఇలా అంటున్నావేంటి? ఏమో, నాకేం తెలియట్లేదు. వాళ్ళు ఇలా చెప్తే అలా. నీ పిన్ ఏమంటుంది? ఏ శృతి, ఓ దరిద్రబ్రాన, రేపు బాబాయ్ ఎత్తండి. ఎన్ని అక్రాలు చేసి వస్తాను. వీడి కిందకి వచ్చి వచ్చినావు రాత్రిపూట మొగోళ్ళ దగ్గరికి. దొంగ మొక్క ప్లాన్ అన్నాడు. రేపటి నుంచి నన్ను బయటికి రానివ్వనని చెప్పావు కదమ్మా. ఒక్కసారి నా ఫ్రెండ్స్ తో మాట్లాడడానికని వచ్చాను. ఆ కారుణ్యతోటి మాట్లాడతా అంటే అని నన్ను రమ్మంటే వచ్చిందా ఇంటికి? దోస్తులు ఎప్పటికుండరు, అర్థమైతుందా? కట్టుకున్న మొగుడే ఉంటాడు. అది చూడిపో, మంచిగా తిన్నది పన్నది. నేను దాని టికెట్ పోయినా కావచ్చు, అటు పోయి వచ్చిన. ఈ మొగోళ్ళ సోపతి పడతాన్నావు. వీళ్ళు ఇంకా ఇంటికి దేకరు. నడు. కాదమ్మా, రేపు నా రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చేదాకా ఆగితే ఏమవుతుందమ్మా? రిజల్ట్స్ లేదు, నీ బొందలేదు. నడు దొంగ మొక్కదాన. మంచి సంబంధం మొత్తాన్ని పెళ్లి చేసుకొని సావి అంటే దొంగ మొక్కదాన. నడు. అమ్మా, రేపు వచ్చిన వాళ్ళకు చదువు మన్ను దుబ్బానే మనం చెప్పినావనుకో, నిన్ను తీసి బొంద పెడతా. చక్కగా పెళ్లి చేసుకొని నీకు నడువే. నడు. అమ్మా, కొంత ఆస్తి పనులు ఏడ దొరుకుతారా నీకు? నీ చదువు అయిపోయేదాకా ఉంటారా వాళ్ళు? అమ్మా, నేను పెళ్లి చేసుకోను. నీకు బాబాయ్ కరెక్ట్. నడువే. వచ్చినాక బాబాయ్ తోటి నీ సంగతి చెప్తావు. జయేంద్రామే, డబ్బు డబ్బు అంటదేంది? డబ్బు పిచ్చి ఇంతగానం ఏంది? డబ్బు లేని వాళ్ళు అలాగే ఆలోచిస్తారా? కానీ మరీ ఇంత కఠినంగానా? రేపు మా నీట్ రిజల్ట్స్ వస్తున్నాయిరా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది పిచ్చిది. రేపటి నుంచి తనని బయటకు పంపించారంట. అందుకే వచ్చి చెప్పింది రిజల్ట్స్ ఎలా వచ్చాయో చూడమని. డబ్బున్న వాళ్ళు చేసుకుంటానంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా చూడరా? అలా చేస్తున్నారేంట్రా? చదువుకుంటానంటే కూడా వినకుండా. నీకేం చేస్తుందిరా? వచ్చినట్టు చేసుకోవాల్సిందే. వాళ్ళ బాబాయ్ ఎట్లాంటోడో తెలుసు కదరా నీకు. వాడు మంచి సంబంధమే తెస్తాడంటావా? దాని గురించే ఇంకా భయపడుతోంది. వాళ్ళ పిన్ని కూడా ఇష్టం లేదంట. వాళ్ళ పిన్నికి బాబాయ్ గురించి తెలుసంట. మరి వీళ్ళు ఎలా ఇస్తున్నారా? అరే, నీకు శృతి అంటే ఇష్టమే కదరా? బాగానే ఉంటారు కదా మీరిద్దరు, అంత మంచి ఫ్రెండ్స్ మీరు. శృతిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమవుతుందిరా? ఆకాష్, ఏడుస్తున్నావేంట్రా? శృతి అంటే నాకు చాలా ఇష్టం రా. నేను ప్రేమ పెళ్లి అని అలా ఊహించుకోలేదురా ఎప్పుడు. కానీ శృతితో నేను లైఫ్ లాంగ్ ఉండిపోదాం అనుకున్నాను. అడిగాను రా శృతిని. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే ప్రపోజల్ పెట్టాను, పెళ్లి చేసుకుంటావా శృతి అని. మీ ఇంట్లో వాళ్ళు ఎవరికో ఇచ్చి చేస్తారన్నావు కదా. నాకు ఆస్తులు అవి ఇవి బాగానే ఉన్నాయి, చేసుకుంటావా అని. కంటికి రెప్పలా చూసుకుంటానని కూడా చెప్పాను రా. మరేమైంది? పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పింది. కానీ వాళ్ళని ఎవరినో చేసుకునే బదులు
నిన్ను చేసుకోవచ్చు కదరా. నేను అదే అన్నానురా. పెళ్లి చేసుకొని నాతో ఉండిపో అంతే. నేను నిన్ను టచ్ కూడా చేయనని చెప్పాను. ఆకాష్, అవునరా, అలాగే చెప్పాను. కానీ తన మనసులో ఇంకెవరో ఉన్నారా. ఏంటి? శృతి మనసులో ఎవరో ఉన్నారా? నాకైతే అలా అనిపించలేదురా. నువ్వు ఏదో పొరపాటుగా ఆలోచిస్తున్నావు. లేదురా, తనే చెప్పింది నాకు. ఎవరు? నువ్వేరా. ఏంటి? అవును, నువ్వే తన మనసులో ఉన్నావంట. నిన్ను తప్ప ఎవరిని భర్తగా ఊహించుకోలేదట. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ మాటలు నేను మాట్లాడినవి కాదురా. శృతి చెప్పింది. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో. నిన్ను తప్ప ఇంకెవరిని భర్తగా ఊహించుకోలేదట. నేను అడిగాను, మరి కారుని ప్రేమిస్తున్నాడు కదా అభి అని. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి కూడా చేసుకుంటారని నాకు తెలుసు. కానీ నా మనసులో అభి తప్ప ఇంకెవరికి స్థానం లేదని చెప్పింది. మరి నాకు ఎప్పుడు చెప్పలేదు కదరా. ఎలా చెప్తుందిరా? నీకు కారు అంటే ఇష్టం కదా. అసలు నిన్ను అప్పుడు కోపంతో దూరం పెట్టింది, కానీ నీ మీద ప్రేమ కొంచెం కూడా పోలేదంటారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉందట. ఇప్పుడు ఇంకా నా లైఫ్ లోకి ఎవరిని రానివ్వనని చెప్పేసింది. నేను అక్కడితో ఆపేశానురా. చాలా బతిమలాడాను నన్ను పెళ్లి చేసుకోమని, బాగా చూసుకుంటానని. ఎందుకంటే నాకు ఇదే భయం రా. ఎవరో పెళ్లి చేసుకొని తీసుకెళ్లిపోతే తనని ఎలా చూసుకుంటారోనని. ఎందుకంటే శృతి నా లైఫ్ ని మార్చేసిందిరా. అది హ్యాపీగా ఉంటేనే నాకు ఇష్టం. తను బాధపడుతుంటే నేను ఎలా ఉండగలను? నువ్వు కారుని లవ్ చేసేసరికి మళ్ళీ నీ జోలికి రాలేదంట. ఎందుకంటే కారుకి కూడా నువ్వు అంటే ఇష్టమని. దాన్ని నువ్వు ఊకే తిడతావురా, కానీ దాని గురించి నీకు తెలీదు. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. అసలు ఏం జరుగుతోందిరా? శృతి నన్ను లవ్ చేయడం ఏంటి? అది నువ్వు గమనించలేకపోయావురా. నేను చాలాసార్లు గమనించాను. నువ్వు తప్ప తనకి ఇంకెవరు వద్దంటోంది. ఇప్పుడు కూడా వాడు ఎలా ఉన్నాడు, అభిని నువ్వే దారిలో పెట్టాలి అని చెప్పి వెళ్ళిపోయిందిరా. నేను ఉంటానో లేదో అని చెప్తోంది. ఇంకెవరైనా దాన్ని పెళ్లి చేసుకుంటే అది బ్రతకదు. అంతే ఇంకా. మా అమ్మ నాన్న కోరిక మేరకు పెళ్లి చేసుకుంటాను, తర్వాత చచ్చిపోతానని చెప్తోంది. ఇంకొకరిని దగ్గరికి రానివ్వనని చెప్తోందిరా. ఏం చేస్తుందో, ఇంకెన్ని అనుభవిస్తుందో, ఎలా కొడుతున్నారో చూసావు కదా. ఇప్పుడు ఎలా రా మరి? వాళ్ళ నుంచి దాన్ని ఎలా తప్పించాలి? ఇంకా అంతేరా, దాని జీవితం అయిపోయింది. నువ్వు ఎలాగూ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు. అది కూడా నీ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కేవలం నువ్వు బాగుండాలనుకుంది అంతే. అయిపోయింది ఇంకా. కారు అసలు ఏం ఫ్రెండ్? ఏదో ఒకటి ఆలోచించచ్చు కదా తన కోసం. అది మాట్లాడతానంటే కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదట. అసలు ఫ్రెండ్షిప్ కి కూడా అర్థం తెలియదా కారుకి? ఎందుకు ఇలా చేస్తున్నావు కారు? శృతి, ఇప్పుడు శృతి లైఫ్ ఏమైపోతుంది? తను ఏమైనా చేసుకుంటే, తనకి ఇంకేమైనా జరిగితే అందరం బాధ్యులమే అవుతాం. అది నన్ను రిజెక్ట్ చేసినప్పటి నుంచి దాన్ని నేను తిడుతూనే వస్తున్నాను. కానీ అభి అభి అని ప్రేమగానే పిలుస్తోంది. ఒక్కనాడు కూడా నన్ను తిట్టలేదు. అది నేను గమనించలేకపోయాను. శృతి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమని అర్థం చేసుకోలేనంత పిచ్చివాడిని ఏం కాదు నేను. నాకు తెలుసు, ప్రేమించిన వాళ్ళు మన లైఫ్ లోకి రాకపోతే ఎంత బాధగా ఉంటుందో. అప్పుడు నువ్వు దూరం పెట్టినప్పుడు అంతే బాధపడ్డాను. ఇప్పుడు ఆ బాధని కారు ఎన్నో రెట్లు పెంచేసింది. మళ్ళీ నువ్వు. ప్రీతి, తమ్ముడు అడ్మిషన్ కార్డు తెచ్చుకోవడానికి వెళ్ళాడా లేదా? ఫీజు మొత్తం కట్టేశాను. చెప్పాడా? ఆ, చెప్పాడు. నువ్వే కట్టావని చెప్పావా లేదా? చెప్పాను. ఎవరికి నా గురించి చెప్పొద్దు, ఓకేనా? ఉమ్, ఏమైంది ప్రీతి, అంత డల్ గా మాట్లాడుతున్నావు? నా మీద ఇష్టం పోయిందా? లేదు అంకుల్. వీడియోస్ చూస్తున్నావా లేదా? నాకు అన్ని అలాంటి వీడియోస్ ఎందుకు పంపిస్తున్నారు అంకుల్? నాకు నచ్చట్లేదు. ప్రీతి, నువ్వు అలా అంటే ఎలా చెప్పు? డోర్లన్నీ పెట్టావా? ఉమ్, ఒక్కదాన్ని ఉన్నావు కదా. అవును. ఉమ్, ప్రీతి,
నువ్వు ఇప్పుడు నా దగ్గర ఉంటే ఎంతో బాగుండు. ఇప్పుడు కొత్త కొత్త కథ ప్రీతి, నీకు అలాగే అనిపిస్తుంది. ఒక్కసారి నేను వచ్చాక చూడు, నీకు అవంటే ఎంత ఇష్టమవుతుందో. నేను అవన్నీ ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? నేను అన్నీ ఊహించుకుంటున్నాను. అందులో ఉంది ఎవరో కాదు, నువ్వు నేను. మన ఇద్దరమే అలా చేసుకుంటున్నట్టు ఊహించుకుంటున్నాను. ఊహ ఎంత బాగుందో తెలుసా ప్రీతి? మనం నిజంగా అలా ఒకటైతే ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వైతే ఇంకా ఇంకా కావాలంటావు. ప్రీతి, ఉమ్, వింటున్నావా? ఉమ్, వింటున్నాను. ఏమైంది మరి? నాకెప్పుడు చూపిస్తావు? ఈ రోజు వీడియో కాల్ చేస్తానన్నావు కదా. ఈ రోజు వద్దు, రేపు చూపిస్తాను. ఇలా ఎన్ని రోజులు ప్రీతి? కనీసం పై పైన తీసేసి చూపించొచ్చు కదా. రేపు చూపిస్తాను అంకుల్. మళ్ళీ అంకుల్ అని ఎందుకు అంటున్నావురా? ప్రీతి, రేపు చూపిస్తాను జై. నువ్వు సరిగా మాట్లాడట్లేదు నాతో. నీకు నా మీద ప్రేమ పోయిందా ఏంటి? నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా? నువ్వు అసలు గుర్తురాని క్షణమే లేదు. మన ఫ్లాట్ రెడీ అయిపోయిందట. డిగ్రీ ఏ కాలేజ్లో చదువుతావు? మీరే చెప్పండి. సరే, మన ఫ్లాట్ కి దగ్గరలో ఉన్న కాలేజ్ ఒకటి అడ్మిషన్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళి మన ఫ్లాట్ లో ఉండు. ఉమ్, సరేనా? ఉమ్, పని వాళ్ళు అన్ని తెచ్చి పెడతారు. నీకేం కావాలంటే అది. ఒక నంబర్ ఇస్తాను, ఫోన్ చేయి. సరేనా? ఉమ్, అది మన ఇద్దరి కోసమే ప్రీతి. మన కళల ప్రపంచం అక్కడే ఉంది. ఆ ఇంట్లోనే మన ఇద్దరం ఒకటవ్వబోతున్నాం. ప్రీతి, ఏమైందిరా? మాట్లాడట్లేదు? ఇంతకుముందు ఎంతో హుషారుగా మాట్లాడేదానివి. నాకు నిద్ర వస్తుంది జై, పడుకుంటాను. అప్పుడే పడుకుంటావా? నేను వచ్చాక నిన్ను రాత్రి అంతా పడుకోనివ్వను. ఎంత ఎంజాయ్ చేస్తామో చూడు. కనీసం రేపైనా పై పైనవి తీసి చూపించాలి. సరేనా? ఉమ్, సరే. లోపలివి అలాగే ఉంచుకో. నీకు సిగ్గేస్తే. కనీసం పై పైన నిన్ను చూడాలని ఉంది ప్రీతి. అలా చూస్తే నేను ఇక్కడ నీతోనే ఉన్నట్టు ఫీల్ అవుతాను. ఇంకా 2 వీడియోలు పంపిస్తున్నాను చూడు. అవి నువ్వు మనస్ఫూర్తిగా చూసావనుకో, నీకు అసలు రాత్రి అంతా నిద్ర పట్టదు. అవి ఏవో వీడియోలు అన్నట్టు చూడకు. అలాగే ఉంటుంది అలా చూస్తే. అక్కడ నువ్వు నేను ఉన్నట్టు ఊహించుకో. అలా చూస్తూ చూస్తూ ఉంటే నేను వచ్చేసరికి నీకు అలవాటైపోతుంది ప్రీతి. నువ్వు ఇంకా భయం లేకుండా నా దగ్గరికి రావచ్చు. సిగ్గుపడకుండా. అర్థమైందా? ఉమ్, ఐ లవ్ యూ ప్రీతి. లవ్ యూ. లవ్ యూ జై. గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక ముద్దివ్వు. ఇలా నేను ఎప్పుడూ ఒకరిని ఊహించుకోలేదు. నాకు వాటిని చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. ఆ వీడియోలను చూస్తే చాలా చండాలంగా ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు అలాగే చేస్తారా? శృతి ఏమో పెళ్ళంటే భయపడుతోంది, ఏడుస్తోంది. అదే బెటర్ కదా. వాళ్ళ అమ్మ డబ్బున్న వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాననుకుంటోంది. హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా. వాళ్ళు దాన్ని బాగా చూసుకుంటారు. శృతిని వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు డబ్బు తెమ్మని అడగరు. వాళ్ళే సంపాదించి పెడతారు, కష్టపడతారు శృతి కోసం. నా పరిస్థితి అలా కాదు కదా. అందరూ నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అసలు శృతి మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఎవరికి. పెళ్లి చేసుకోమని దాని మంచి కొరకే చెప్తోంది వాళ్ళమ్మ. దానికి ఏం రోగం? హ్యాపీగా పెళ్లి చేసుకోక. అబ్బాయి దీనికన్నా 5 ఏళ్ళు పెద్ద, అంతే. అందంగా ఉంటాడట. పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకున్నాక అన్ని అలవాటైపోతాయి. నాది కూడా అంతే. చేయికి దగ్గర అయ్యాక మొదట్లో ఇబ్బందిగా ఉంటుందేమో, తర్వాత అన్ని అలవాటైపోతాయి.
కానీ జైకి నాకు ఎన్నేళ్ళ తేడా. అసలు నా మనసు ఒప్పుకోవట్లేదు. జైకి 65 ఏళ్ళు, మరి నాకు 18 ఏళ్ళు. అంతే. 50 ఏళ్ళు నాకన్నా పెద్దవాడు. అలాంటి వాడి పైన నాకు ఏం ఫీలింగ్స్ వస్తాయి? ఆ వీడియోలన్నీ చూడమంటాడు, ఊహించుకోమంటాడు, ఏమనిపిస్తుందో చెప్పమంటాడు. నాకు అసహ్యం తప్ప ఏమనిపించట్లేదు. అసహ్యం వస్తుంది. జీవితం మీద విరక్తి పుడుతుంది వాటిని చూస్తుంటే. గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చుకుంటే అయిపోతుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఎలాగైనా ఊహించుకోలేను. కారు, ఏంటి ఆకాష్? ఎక్కడికి వెళ్తున్నావు? శృతి దగ్గరికేనా? అవును, దానికి ఈరోజు పెళ్లి చూపులంట. రెడీ చేయడానికి ఆంటీ రమ్మంది. ఎలా ఉంది శృతి? నేను ఇప్పుడే వెళ్తున్నాను. నిన్నంతా ఏడుస్తూనే ఉంది. నైట్ నేను రమ్మందట కదా, నువ్వు వెళ్ళలేదంట? శృతి చెప్పిందా? లేదు, వాళ్ళ అమ్మ అంటోంది. ఏం చేయమంటావు ఆకాష్? నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. నీకేమైంది? నీ మొహం కూడా ఎలానో అయిపోయింది, చిక్కిపోయినట్టు. ఏడ్చావా? నా బతుకంతా ఏడుపే. నా గురించి వదిలే. అలా అంటావేంటి కారు? ఎవరికైనా చెప్తే కదా నీ బాధ కొంచెమైనా తగ్గుతుందో లేదో తెలుస్తుంది. వద్దు ఆకాష్, నా గురించి తెలుసుకోవాల్సినంత మంచి ఏం లేదు. నేను అంత గొప్పదాన్ని ఏం కాదు. నాది ఎవరికి చెప్పుకోలేని కష్టం. మరి శృతి గురించి ఏం ఆలోచించావు? నేనేం ఆలోచిస్తాను? పెళ్లి చేసుకోవే అని చెప్పాను. వాళ్ళ అమ్మ నాన్నకి అదంటే చాలా ఇష్టం. చాలా కేర్ చేస్తారు దాన్ని. దానికోసమే కదా అంత డబ్బు సేవ్ చేసి ఇప్పుడు పెళ్లి సిద్ధం చేశారు. వాళ్ళ అమ్మకి చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఎప్పుడు మాతో అదే చెప్పేది. డబ్బు జమ చేసి మంచి డబ్బున్న వాళ్ళకి కూతుర్నివ్వాలని, కూతురు సుఖంగా ఉండాలని. వాళ్ళు తినకున్నా కూడా తనకి తినపెట్టేవాళ్ళు. అంత ప్రేమగా చూసుకున్నారు వాళ్ళు దాన్ని. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు చెప్పు? వాళ్ళు చెప్పింది వినొచ్చు కదా. తనకి మెడిసిన్ చేయాలని ఉందని నీకు తెలీదా? తెలుసు ఆకాష్, పెళ్ళయ్యాక కూడా చేయొచ్చు కదా. భర్తని ప్రేమగా ఆ మాత్రం ఒప్పించుకోలేదా? చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తుంది. లేనప్పుడు ఎవరేం చేయలేరు. నువ్వు అచ్చం అభిలాగే మాట్లాడుతున్నావు. నువ్వు మళ్ళీ వాళ్ళని వీళ్ళని గుర్తు చేయకు ప్లీజ్. గుర్తు చేస్తే ఏమవుతుంది కారు? నిజం చెప్పు, నీ మనసులో ఇంకా వాడు ఉన్నాడు కదా? లేదు ఆకాష్, నువ్వు ఇది నా దగ్గర రిపీట్ చేయనని మాటిచ్చావు. నా మనసుని కఠినంగా బండరాయిలాగా మార్చుకున్నాను. అందులో ఎవరికి ఏ స్థానం లేదు. అక్కడికి వెళ్ళాలని చూస్తే వాళ్ళకి దెబ్బ తగులుతుంది. నా మనసు బండరాయి. అలా మారిపోయాను నేను. నా జోలికి రాకండి ప్లీజ్. అయితే శృతిని పెళ్లి చేసుకోమంటున్నావా? ఆ సంబంధం తెచ్చింది ఎవరో తెలుసా? వాళ్ళ బాబాయ్ అంట. అతను చెడ్డవాడైతే సంబంధం కూడా అలాంటిదే తెస్తాడని ఎందుకు అనుకోవాలి? నీకు అసలు అతని గురించి తెలుసా? తెలుసు. నాతో కూడా ఒకసారి అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పించుకొని పారిపోయాను. చిన్నప్పుడు నాకు వాడంటేనే భయం. ఇప్పుడు చూడు ధైర్యంగా ఎలా వెళ్తున్నాను. వాడిప్పుడు నా జోలికి వస్తే లాగి పెట్టి ఒకటి ఇస్తాను. వెరీ గుడ్. నాలాంటి బ్రతికే కంటే దానిలా హాయిగా పెళ్లి చేసుకొని ఉంది నయం. నా పేరెంట్స్ కి దాని పేరెంట్స్ కి నేలకి ఆకాశం అనుకున్నంత తేడా ఉంది. బాగున్నప్పుడు అందరం బాగున్నాం. ఎప్పుడైతే కింది లెవెల్ కి వెళ్ళామో అప్పుడు అందరూ అర్థమైపోయారు ఎవరు ఎలాంటి వారోనని. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి కాదు ఆకాష్, మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తున్నాను. మా పేరెంట్స్ గురించి. నేను ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక రూపంగా ఉపయోగపడాలంతే. శృతి వాళ్ళ అమ్మ నాన్నలా కాదు మా పేరెంట్స్. శృతి వాళ్ళ అమ్మ నాన్న ఎంత అట్టడుగు స్థాయికి వెళ్ళినా సరే వాళ్ళ ప్రాణం దానికి పోస్తారు. అంత ప్రేమ వాళ్ళకి అదంటే. నా ఇంట్లో అది కనిపించదు. నేను అదే చెప్పాను పెళ్లి చేసుకోమని. నేనేం చెప్పినా వినట్లేదు, ఏడుస్తూనే ఉంది. వాళ్ళమ్మ చెప్తే వింటుందా? ఆమె నన్నే తిడుతోంది.
ఏమైనా అంటే మా అమ్మని కూడా తిడతారు. అందుకే నేను వాళ్ళకి ఏం చెప్పలేను. నిన్న అది పిలిచినా కూడా నేను వెళ్ళలేకపోయాను. ఇంకేం మాట్లాడాలి దాంతో? కారుణ్య, ఆంటీ పిలుస్తుంది, నేను వెళ్తాను. కారు, నీ ఫోన్ నెంబర్ ఇస్తావా శృతి గురించి అడగడానికి? నేను నీకు కాల్ చేస్తానులే. నా నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది, శృతిని అడిగి తీసుకున్నాను. నా నంబర్ తీసుకున్నావా? జీవితంలో ఎప్పుడు కష్టం వచ్చినా హెల్ప్ చేస్తానని చెప్పావు కదా, కేవలం నా స్వార్థం కోసమే తీసుకున్నాను. కారుని చూస్తే చాలా బాధేస్తుంది. తనని అందరూ తిడుతున్నారు కానీ అసలు తన పరిస్థితి గురించి ఎవరు ఆలోచించట్లేదు. అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా నుంచి మా పేరెంట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను వదిలించుకున్నారు. కారు వాళ్ళ పేరెంట్స్ అలా కాదు, తన నుంచి ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. పెళ్లి చేసి తనని వదిలించుకోవాలని కూడా చూడరు. ఇలాంటి అమ్మాయిలు లోకంలో ఎంతమంది ఉంటారు. ఒక్కొక్కడి జీవితం ఒక్కొక్కడిలా మారిపోతుంది. నార్మల్ గా లేవేంటి మా జీవితాలు? అభి అలా, నేను ఇలా. కారు, శృతి, నేను రాకముందు వరకు వీళ్ళంతా బాగానే ఉన్నారు. నా దరిద్రం వీళ్ళకి అంటుకుందేమో. కారుతో మాట్లాడుతూ ఉంటే తెలుస్తోంది తను ఏదో ఏదో ఉంది అసలు. చాలా బాధపడుతోంది కానీ బయటికి తెలియకుండా యాక్ట్ చేస్తోంది. వాళ్ళ అమ్మాయి అయి ఉంటుంది. వాళ్ళ అమ్మ ఇంతకు ముందు టార్చర్ చేసినప్పుడు నేను చాలా సార్లు చూశాను. ఆంటీ, వచ్చిన ఆ పిల్ల అంత టెన్షన్ టెన్షన్ అవుతుంది నాకు. ఎవరితో ముచ్చట పెడతాను వాడా? ఇక పిల్లగానికి ఏం చెప్పకు. ఏం అడుగుతాడు? ఏం లేదు ఆంటీ, మా ఎగ్జామ్స్ గురించి మాట్లాడానంతే, శృతి గురించి కాదు. ఏం ఎగ్జామ్? నువ్వేం రాయలేవంటివి కదా. నేను కూడా రాశాను ఆంటీ, ఎంట్రన్స్ ఎగ్జామ్. అవునా? ఇగో దనదన రెడీ చేసి నువ్వు ఇక ఇంటికి ఈడుండకు, సరేనా? ఏమనుకోకు. ఇగో అట్లా పెళ్లి చూపులప్పుడు ఇంకొక పిల్ల ఉండద్దు. ఏమో ఆయన పిల్లగానికి నా బిడ్డ నచ్చక నువ్వు నచ్చితే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కారు. సరే ఆంటీ, నాకేం ఇబ్బంది లేదు, నేను రెడీ చేసి వెళ్ళిపోతాను. ఎక్కడుంది శృతి? లోపల ఉన్నది బిడ్డ. ఒకసారి మంచిగా చెప్పు, ఏడవకు, మంచిగా ఉండమని చెప్పు. ఏమైనా ఎడుతాంది పోరి. మంచిగా ముఖం దుడిచి నవ్వుకుంటుండు మనం. ఇగో ఏం చెప్తావంటే, చేసుకుంటే చేసుకో లేకపోతే లేదు అన్నది మీ అమ్మ అని చెప్పు. లేకపోతే ఎడతానే ఉంటది అలా ముందట. అంటే తర్వాత దాని ఇష్టమా? అట్లా కాదు, ఇప్పుడు అట్లా చెప్తే మంచిగా ఉంటది. లేకపోతే ఏడ్చుకుంటుంటే ఎట్లుంటది వాళ్ళ ముందట? వాళ్ళు ఈ పోరికేమో ఉన్నది, ఎవడో ఉన్నాడు అనుకోరా. మంచిగా చెప్పు కారుణ్య. ఇక నేను గీసంటి మంచి సంబంధం తేలేను. నీ దోస్తు జీవితం మంచిగా బాగుపడాలని నీకున్నదా లేదా? ఉందంటీ, మంచిగా ఉండమని చెప్పు. వాళ్ళ పిన్ని తయారు చేస్తాంది పో. నువ్వు కూడా పో. కారుణ్య, ఆంటీ, ఆ పోరగాళ్ళు ఎందుకు వచ్చిందట? ఇద్దరికిద్దరు వచ్చిండు. ఏమో ఆంటీ, నాకేం తెలియదు వాళ్ళ గురించి. ఎగ్జామ్స్ గురించి అడిగితే చెప్పానంతే. వాళ్ళకు ఏం చెప్పకు, నీ గురించి కూడా ఏం చెప్పకు. మళ్ళాగా ప్రియ వచ్చిందనుకో, ఏదోటి గెలుగుతుంది. సంబంధం మళ్ళా ఉంటుందో ఇచ్చకపోతుందో గట్లా. గుండె దడదడ కొట్టుకుంటాంది, టెన్షన్ అవుతుంది. టెన్షన్ ఎందుకు ఆంటీ? నా బిడ్డను వచ్చిన వాళ్ళు మెచ్చాలని మంచిగా మొక్కుతాన్నా. దానికి ఏమైంది ఆంటీ? ఎవరన్నా దాన్ని చూసి మెచ్చాల్సిందే. నీ అంత అందంగా ఉంటది నా బిడ్డ? నీకంత మంచిగా ఉంటదా? నాకన్నా మంచిగా ఉంటది ఆంటీ. ఏమైంది దానికి? సరే, మెచ్చుతారు కదా వచ్చిన వాళ్ళు. దాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు, ఎవరు చూసినా ఇష్టపడతారు. బాబాయ్ అంటేనే దానికి కొంచెం నచ్చది. అట్లా అంటారా బిడ్డ? గంత మంచి సంబంధం తీసుకొని వస్తాడు, బాబాయ్ తోటి మాట్లాడా, బాబాయ్ దగ్గర పోను అంటది. మంచిగా మాట్లాడాలి కదా, లేకపోతే ఆయన ఏమనుకుంటాడు చెప్పు? ఆయనకు మన మీద అంతో ఇంతో ఉన్నది కాబట్టి వీళ్ళకి మంచి సంబంధం తీసుకొస్తాను అంత తాపత్రయపడతాడు. ఆ నుంచి వచ్చింది ఇప్పుడు దుబాయ్కి వెళ్ళి. ఈ అరగంటలో వచ్చేస్తారు. ఇక చెప్పు బిడ్డ, అందరితోటి మంచిగా ఉండమని చెప్పు. నువ్వు చెప్తే ఇంటది నా బిడ్డ. ఇక ప్రియకైతే అసలు చెప్పకు. నేను వాళ్ళతోటి మాట్లాడతలేను ఆంటీ. మంచి పని చేసినావు. ఇంతకు ముందు నా బిడ్డ ఎంత మంచిగా ఇంటర్ కాగానే పెళ్లి చేసుకుంటా, పెళ్లి పెళ్లి అనేది రాలే, నువ్వు వెళ్ళదా? ఇప్పుడు చూడు ఏం చెప్పిందో ఏమో. పెళ్లి అంటే అద్దంటే ఆమె గిట్లే చెప్తాదా? పెళ్లి చేసుకోకుండా చెప్తుంది కదా ప్రియ. ఏమో ఆంటీ, వాళ్ళ గురించి నన్ను అడగకుండ్రి. సరే పో, తయారీ చెప్పు.
ఏడవకే పిల్ల, ఏం పెడతావు ఊకే? ఎంత ముద్దుగున్నావే, ఏడవకు, ముఖం అంతా పాడైతది. ఇన్ని ఇగో ఏడవకు, ఆ పిల్లగాడు రాని, ఆ పిల్లగాని గురించి నేను అన్ని తెలుసుకుంటా. మంచోడైతే పెళ్లి చేసుకున్నాడే, ఆడ మంచోడు గాడని తెలిస్తే నేనే ఇచ్చగొడతా. మీ అవ్వయ్య చెప్తే తింటలేరు, అందుకే సపడే కూకొని చూడు, విషయం రాయి చేస్తా అంటాను. ఏం చేయాలి చెప్పు? నేను మంచోళ్ళు అయితేనే చేస్తా అని చెప్పినా కదా, లేకపోతే కథం ఇడిచిపెట్టు, నేను చూసుకుంటా. నేను ఆ పిల్లగానితో కూడా నేను మాట్లాడతా. మా బిడ్డకు ఎంబీబీఎస్ చేయాలని ఉంది, చదివిస్తావా అని అడుగుతా. పైసలుండి అన్ని మంచిగా ఉంటే ఎందుకు చదివారే? మంచి సంబంధం పోగొట్టుకున్నాడు ఎందుకే? ఏడకు, ఏడవకే. ఎవరికైనా ఆడపిల్లలకి పెళ్ళి అవ్వాల్సిందే. ఇట్లా భయపడితే ఎట్లా చెప్పు? మేమందరం లేమావే, ఎటు పోతాం చెప్పు? నువ్వెటు పోతావు, మేమెటు పోతాం? ఏడవకే. ఆంటీ బాగా టెన్షన్ పడుతుంది. హలో, వచ్చినవా? వస్తున్నా. ఏ శృతి, వచ్చిండట్లే, సపడకుండు. ఏడవకే. ఆంటీ నన్ను ఇక్కడ ఉండొద్దన్నది పెళ్లి చూపులప్పుడు. నేను ఇంటికా నుంచి వెళ్ళిపోతా, నువ్వు ఉండే. నాకు భయం అవుతుంది. దేనికి భయం? మీ పిన్ని ఇక్కడనే ఉన్నది. మీ బాబాయ్ ఏమన్నా అంటాడా? ఊరుకుంటుందా మీ పిన్ని? నువ్వు మీ పిన్ని దగ్గరనే ఉండు, ఎక్కడికి పోకు. చీర కట్టుకుంటే ఎంత మంచిగా తెలుసానే. నేను వెళ్తున్నా. ఇంతకు ముందు నేను ఎప్పుడు చీరలు కట్టుకొని ఇక్కడ నుంచి అబ్బాయిని చూసేదాన్ని. అబ్బి నన్ను ఈ చీరలో చూస్తే బాగుంటుంది అనుకునేదాన్ని. అబ్బి నన్ను ఏదేదో చేస్తున్నట్టు ఊహించుకునేదాన్ని. ఇప్పుడు ఇంకొకరికి చూపిస్తున్నాను. లేదబ్బి, నేను నీకే సొంతం, ఇంకెవరికీ కాదు. నేను నీ దాన్ని, లేకపోతే నేను ప్రాణాలతో ఉండను. వేరెవరి చేతుల్లోకి నేను వెళ్ళను. ఎందుకు ఏడుస్తున్నాను? నా కర్మ ఇంతే అయితే అవని. ప్రాణాలు తీసుకోవడం అయితే నా చేతిలో ఉంటుంది కదా. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. నా ప్రయత్నం ఫలించకపోతే అదొకటే మార్గం నాకు. ఇలా ఏడుస్తూ పిచ్చిదానిలో ఉండడం దేనికి? అబ్బాబ్బాబ్బా, ఎంత అందంగా తయారైనవే మంజుల. నాకు గింత మంచి పెండ్లమ్మున్నదా అనే? గిట్ల తెలిస్తే నేను ఏడుకోకపోదు కదనే. ఇప్పుడంటే ఇప్పుడే నీ మీద వాడి గొరకబుద్ధి అవుతుంది. చెది దరిద్రుడా, నేను చూస్తేనే కంపరం పుట్టుకొస్తుంది. గట్లాంటివింది? నేను ఎప్పుడు వచ్చి నేను గట్టిగా పట్టుకుందు కదా. దావే మొగున్నే నేను. ఒరే సక్కగుండి చెప్తున్నా, నా మీద చెయ్యేసినావంటే నరికి బొంద పెడతా నేను. గట్లాంటివింటే మొగుని పట్టుకొని, నేను నీ మొగుని కాదే. నేను చూసినాక గిట్లా ఏడుకోబుద్ధి అయితే లేదు. మంచిగా నిండినావు గాని రసం అంతా విండుకొని పోతా. గిచ్చితే షిమ్మిచ్చి కొట్టేటట్టుంది రక్తం. దా నిగనిగలాడుతాను. అవేం మాటలు రా సచ్చినోడా? నా పెండ్లంతోటి కాకపోతే ఇంకోళ్ళతోటి చెప్పాను గీసంటి మాటలు. దాన్ని తయారు చేసినావు కదా పెళ్లి కూతుర్ని, కొత్త పెళ్లి కూతురు, దాంతో చెప్పమంటావా? ఒరే దరిద్రుడా, నాశనం అయిపోతావు. అట్లాంటి మాటలు మాట్లాడకు. మరి నువ్వు నా కోరిక తీర్చకపోతే నేను గట్లే చేస్తా. అగో అత్తంది మీ అక్క. మీ అక్కకు నన్ను చూడకపోతే మనసున పట్టదు తెలుసా? అది మంచి సమాధానమేనా కాదా అడగడానికి తీసుకొచ్చిన నేను నిన్న ఇక్కడికి. నా బిడ్డకేమన్నా కావాలి, ఆడేసంటోడన్నా కావాలి. నేనేం చెప్తానో నాకే తెలియదు. ఓ మస్తు జబర్దస్త్ సంబంధం అది. నువ్వు చూసినావనుకో, ఆ పిల్లగాని గురించి తెలుసుకున్నావు అనుకో, నువ్వే చేసుకుంటా అంటావు. ఏం మాట్లాడతావురా సిగ్గులేని ముండ కొడక. మరేమో గంత మంచి సంబంధం తీసుకొచ్చినా నేను ఏమనుకుంటానవో. నిజంగా మంచి సంబంధమేనా? చెప్తే అర్థం కాదా అని నీకు? పా చూదుపా, అన్ని అడుగుదుపా, నీకే తెలుస్తుంది. అసలు గా పిల్లగాడు మన పోరి ఫోటోను చూసి వచ్చిండు, లేకపోతే నచ్చకపోవు. నేనే చూపించిన పోరి మంచిగా ఉంటది హీరోయిన్ లెక్క అని. దాని మొన్న ఫోటోలు చూసిన నేను, నాకే ఐడియా వచ్చింది ఈ పొల్ల కత్తి లెక్క తయారైంది, ఈ పోరానికి చూపించితే ఖచ్చితంగా నచ్చుతాడని. అందుకే చూపించిన. ఆడు ఈడు దాకూరికి వచ్చిండు చూసినావా? ఇక చూడు, ఎండు సూపులు కాగానే పెండ్లు అంటాడు. రేపు వరపూజ, ఎల్లుండి పెండ్లి. ముందు వాడు చూడాలి కదా, చూసినాక కదా ఇవన్నీ మాటలు. శృతికి నచ్చాలి, అన్ని కావాలి. దీనికి నచ్చుడు విచ్చుడు అవన్నీ ఏం లేదు, చేసుకున్నాడే గంతే. అది నువ్వెట్లా చెప్తావురా? అయ్యో విమలు, ఆ వదినే ఏం చెప్తానవే? మంజుల అన్నాడు.
వచ్చిండ పిల్లగాడు ఫోన్ మాట్లాడుతాడు. వచ్చినట్టున్నాడు, నువ్వు రా, నాకు టెన్షన్ అవుతుంది. పాండి పాండి. ముందైతే పెళ్లి సూపులు కాని కాంగానే నీ మీద పడతావు. మంచిగా అయినవే.